తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భారీ మెజార్టీతో గెలవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమాని ఒకరు తిరుమలకు మోకాలపై నడుచుకుంటూ వెళ్లారు. తిరుపతి రూరల్ మండలం పొడిచేట పంచాయతీ శేషాద్రినగర్ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు టీడీపీ కార్యకర్త. పులివర్తి నానికి అనుచరుడు. తమ నాయకుడు భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ అలిపిరి నడక మార్గంలో శనివారం ఉదయం మోకాళ్ల మీద నడుచుకుంటూ తిరుమల కొండకు బయలుదేరారు. శ్రీనివాసులు మోకాలపై నడక ప్రారంభించే సమయంలో ఆయన్ని పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ కలుసుకున్నారు. శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులు శ్రీనివాసులకు ఉండాలని వినీల్ ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు మోకాళ్ల మీద వెళ్తున్నానని శ్రీనివాసులు చెప్పారు. మన రాష్ట్రం అరాచక పాలన అయిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలి. అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి చెందాలా, యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే గవర్నమెంట్ సీఎం కావాలని ఒక మంచి హృదయంతో భగవంతుడు ఆశిస్తూ నేను 20 మోసంగా నడుస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇప్పుడు 20 ఏళ్ళు వెనుకెళ్ళిపోయినాం. మన దేశం అభివృద్ధి 20 ఏళ్ళు వెనుకెళ్ళిపోయింది. మళ్ళా మనకు అభివృద్ధి కావాలా, చంద్రబాబు సీఎం అయితే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తారు, మనకు ఉపాధి ఉంటుంది అందరికీ. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నేను అరాచక సృష్టిస్తున్నా. నన్ను పైన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని నేనుండా, ఎవరొస్తే నేనుండా, ఏ కార్యక్రమం జరిగినా నేనుండా, నేను ధైర్యంగా పార్టీ కష్టపడి అదేవిధంగా నేను కష్టపడతాను. నన్ను విజయం సాధిస్తాడు, ఎమ్మెల్యే అవుతాడని, ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మేము తిరుమల వెంకన్న ఆశీస్సులు ఉండి అన్న ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో నేను మోకాల పైన ముగ్గురు చెల్లించుకుంటాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ అరాచకం అరికట్టాలంటే మన చంద్రగిరి పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలి. ఖచ్చితంగా వస్తేనే మాకు భవిష్యత్తు బాగుంటుంది. ఓం నమో వెంకటేశ్వర.